హలో గైస్ అంతా ఎలా ఉన్నారు? ఎక్కడ్రా అనుకుంటున్న మన మాస్ మహారాజ్ మన 'రవితేజ' గారైతే మళ్ళీ ఎంట్రీ ఇచ్చేసాడు భయ్య. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడని చెప్పొచ్చు. చాలా డేస్ అయింది మనకు అది 'రవితేజ' గారి యొక్క మూవీ వచ్చి. ఇప్పుడు వస్తుందేందంటే దాని గురించి ఒక అప్డేట్ వచ్చింది. ట్రేజర్ అయితే వదిలారు లేటెస్ట్‌గా మనకు. యెస్. 'మాస్ మహారాజ్' ఈ ట్రైలరే మాస్ జాతర అని పెట్టేశారు. అంటే మనకు ఈ మూవీలో మాస్ జాతర అంటే ఫుల్ మాస్ యొక్క మాస్‌ని చూపించేద్దామని డిస్కస్ చేసుకున్నట్లున్నారు. మనకు తెలిసి ఫుల్ మాస్ అంటే ఇక్కడ ఫస్ట్ మనకు 'రవితేజ' గారు బిర్యానీ తింటున్న సీన్‌తోనే మనకు తెలిసిందనమాట. ఫుల్ మాస్ ఉంటది ఈ మూవీ అన్నీ. తర్వాత డబుల్ క్యారెక్టరైజేషనా లేతే సింగిల్ క్యారెక్టరైజేషనా అని ఒక డిస్కషన్ అయితే ఉంది. మనకు ఫస్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లా కనబస్తారు. ఇలా రైల్వే అంటే మాక్సిమం రైల్వే స్టేషన్స్‌లోని కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి టీజర్‌లో. మాక్సిమం మనకు రైల్వే డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఏదో ఒక డిపార్ట్‌మెంట్‌లో మనకు 'రవితేజ' గారైతే ఉంటారు. తన యొక్క బ్యాక్ స్టోరీలో తను పోలీసా? లేదా తన బ్యాక్ స్టోరీలో తన యొక్క ఈ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశాడనేది ఒక రివీల్ అనమాట. మనకు తెలుసు బ్యాక్ స్టోరీ గురించి చెప్తారు ఖచ్చితంగా 'రవితేజ' గారి మూవీ అయితే. ఇక డబుల్ యాక్షనా? లేదంటే సింగిల్ మ్యాన్ 2 రోల్స్‌లో యాక్ట్ చేశారనేది ఒక డౌట్ అనమాట అంతే. ట్రైలర్‌లో చూపించిన డీటెయిల్ ప్రకారం ఇక్కడ 'శ్రీలీల' గారు మనకు ఈ మూవీలో ఒక హీరోయిన్ అనమాట ఈ మూవీలో. మాక్సిమం వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బావుంటుందని చెప్పి మళ్ళా 'శ్రీలీల' గారినే పెట్టుండొచ్చు. మనకు లాస్ట్ సినిమాలో చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య బానే వచ్చింది. కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది కాబట్టి మళ్ళీ తన్నే పెట్టారనుకుంటా. మొత్తానికైతే హీరోయిన్ అనమాట. ఒక్కరే హీరోయిన్. కానీ డబుల్ యాక్షన్ లేకపోతే డబుల్ త్రోలో ఒక సింగిల్ వ్యక్తే ప్లే చేస్తున్నారా 'మాస్ మహారాజ్' అనేది ఒక డౌట్ అంతే. మొత్తానికి టీజర్ అయితే ఇప్పుడే వదిలారు. మీరు వెళ్లారు చూడండి. ఒకవేళ చూడాలనుకుంటే చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికి ట్రైలర్ అప్డేట్ అయితే ఇంగా ఇయలేదు. ట్రైలర్ అప్డేట్ వచ్చాక ట్రైలర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ట్రైలర్ చూసి మాట్లాడుకుందాం. మొత్తానికి మూవీ అయితే ఈ మంత్ 27థ్ ఆగస్ట్ 2025 రిలీజ్ కాబోతుంది. మీరు చూడండి. 'మాస్ మహారాజ్' ఫ్యాన్స్ అయితే ఎవరైనా ఉన్నారంటే లైక్ చేసేయండి. అందరూ కాస్త లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ కొద్దిగా గ్రోత్ అవుతుంది. మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే మొత్తానికి. ట్రైలర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ట్రైలర్ వచ్చాక ట్రైలర్ గురించి పూర్తి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనకు ట్రైలర్‌లో తెలిసిపోతుంది డబుల్ రోలా లేకపోతే సింగిల్ రోలా అని. ఓకే. మళ్ళీ కలుద్దాం.